వెల్కమ్ టు అవర్ ఛానల్. తనూజ యాంటీ పిఆర్ వచ్చేసి మన కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ పెడతారనమాట. మీరు తనూజకు పిఆర్ భజన చేస్తున్నారంటే నేను కూడా నెగిటివ్ చేయాలా, నేను కూడా తనూజని నెగిటివ్ చేయాలా అంటే అక్కడ తప్పు జరగకపోయినా తనూజ కోసం నెగిటివ్ చెప్పాలా? నిన్న ఎపిసోడ్ లో బిగ్ బాస్ తనూజకి ఏ రకంగా ఫేవర్ చెప్పారో ప్రాపర్ గా ఒక కామెంట్ పెట్టండి అమ్మా. మీ యాంటీ పిఆర్ బ్యాచ్ అంతా కలిసి పెట్టండి. నాకు ఎవరు ఫ్యాన్స్, ఎవరు పిఆర్ కామెంట్స్ నాకు బాగా తెలుసమ్మా, బాగా క్లారిటీ ఉంది. నేను కొన్ని ఇయర్స్ గా చేస్తున్నాను కాబట్టి నాకు బాగా క్లారిటీ ఉంది ఎవరు పిఆర్ ఎవరు ఫ్యాను అన్నది. ఇప్పుడు చెప్పండి, నిన్న ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఏ రకంగా ఫేవర్ చేశారు? ఏంటంటే ఓటింగ్ అనౌన్స్ చేసి ఫేవర్ చేస్తారా? అయ్యోయ్యో, ఎలా అంటే ఇప్పుడు ఓటింగ్ అనౌన్స్ చేయడం వల్ల మాధురిని సేవ్ చేయకుండా సైలెంట్ గా యూజ్ చేయకుండా ఉన్నదా? దానివల్ల ఎవరికి లాభం జరిగిపోయింది? తనూజగా ఎంత లాభం జరిగిపోయింది? ఏమన్నా అర్థం ఉందా? కొంచెమైనా కొంచెం ఈ మాత్రం బుర్రన్నా, ఈ మెదడులో ఇంత బుర్రన్నా నిన్న ఆ విషయంలో బిగ్ బాస్ తనూజకి ఎలాంటి ఫేవర్ చేయలేదని ఎవరైతే నెగిటివ్ చేస్తున్నారో వాళ్ళకి కూడా తెలుసు. అక్కడ నిజంగా బిగ్ బాస్ అంతా తనూజకి ఫేవర్ చేయాలని అనుకుంటే రాము రాంగ్ సంచాలక చేశాడు. క్లియర్ గా వీడియో చూపించి రాముని తిట్టాలి. నువ్వు దొంగతనంగా గెలిపించావు దివ్య అని, అది రాంగ్ సంచాలకు తనూజకి అన్యాయం జరిగిందని తిట్టాలి. తిడితే ఆడియన్స్ కు తెలుస్తుంది కదా తనూజకి అన్యాయం జరిగిందని. నిజంగా బిగ్ బాస్ మేనేజ్మెంట్ కోట మన తనూజ అయితే ఎందుకు ఆ రాంగ్ సంచాలకు వీడియో వేయలేదు? అది అయిపోయిందా? రెండు ఏంటి, నిన్న ఓటింగ్ ముందే అనౌన్స్ చేస్తాడు కాబట్టి అది తనూజకి ఫేవర్ అయ్యే రకంగా. ఒకవేళ అనౌన్స్ చేయలేదే అనుకుందాం, అనౌన్స్ చేయకపోతే తను మాధురినే సేవ్ చేసింది అనుకుందాం. అప్పుడు పక్కనున్న గౌరవ్ మాధురి కంటే ఎక్కువ ఓట్లు వచ్చినా ఎలిమినేట్ అయిపోయాడే అని అనుకుందాం. దానివల్ల తనూజకి ఏమైనా నష్టం వస్తుందా? పోనీ తనూజకి ఏమైనా బయట చెడపేరు వస్తుందా? ఎందుకు వస్తుంది? తన ఫ్రెండ్ని తను సేవ్ చేసుకుంది. తనకి ఏమన్నా తెలుసా ఓటింగ్ లో గౌరవ్ టాప్ లో ఉన్నాడని? తనకు తెలియదు కదా. తన ఫ్రెండ్ మాధురిని సేవ్ చేసుకుంది. సేవ్ చేసుకుంటే పక్కన ఉన్న గౌరవ్ వెళ్ళిపోయాడు. అందులో తనూజకి నెగిటివ్ ఎక్కడ వస్తుంది? పోనీ తనూజ గౌరవ్నే సేవ్ చేసిందని అనుకుందాం. తనూజ గౌరవ్ని సేవ్ చేసి ఉండుంటే ఈ ఓటింగ్ రాకము, ఓటింగ్ కనుక అనౌన్స్ చేయకపోతే జనాలందరూ అయ్యో అమ్మా అమ్మ అని ఫేక్ బాండ్ పెట్టుకుని ఇప్పుడు చూడు, ఆల్రెడీ ప్రోమో వచ్చినప్పుడు ఇలాంటి వీడియోస్ వచ్చే ఉంటాయి కదా. ఇప్పుడు చూడు మాధురికి ఎంత అన్యాయం చేసిందో, పొడి చేసింది మాధురికి గట్టిగా, పక్కనున్న గౌరవం సేవ్ చేసింది అంటారు. ఏం లేదబ్బా, వీళ్ళు ఒక పాయింట్ని ఇక్కడ ఉన్న పాయింట్ని ఇలా తిప్పైనా సరే తనూజ రాంగ్ అని ప్రూవ్ చేయాలి, అంతకుమించి ఏం లేదు. అక్కడ కరెక్ట్ అయినా కానీ ఇలాగే చేశారబ్బా. BB7లో అమర్దీప్ విషయంలో ఇదే చేశారు. అక్కడ ఏదో తన చపాతీ సరదాగా చేసుకుంటుంటే ఆ సరదాలో ఇంకొంచెం హాస్యాస్పదం నింపాలని మన బిగ్ బాస్ బాబు అమర్దీప్ని ఏదో అంటే దానికి కూడా వీడియోస్ చూడు, అమర్దీప్ని పొగిడేస్తున్నాడు బిగ్ బాస్ అంట. ఏమైనా నెగిటివ్ చేశారు ఆ సీజన్లో అమర్దీప్ని. కప్పు పట్టుకెళ్ళి పల్లవి ప్రశాంత్ చేతిలో పెట్టించారు అందరూ కలిసి, సింపతి క్రియేట్ చేసి. బయటికి రాగానే 5 నిమిషాల్లో పల్లవి ప్రశాంత్ ఏంటన్నది ఆడియన్స్ కి తెలిసింది. అప్పుడు యునానిమస్ గా గెలిచింది ఎవరు? ఈ స్పై అక్క అండ్ అటు అమర్దీప్. ఇదే జరుగుతుంది ఇప్పుడు తనూజ విషయంలో కూడా. సంబంధమే లేదబ్బా, ఏ సంబంధం లేకుండా నెగిటివ్ చేసుకుంటా పోతున్నారు అమ్మాయిని. ఏదో బీబీ ఫేవర్ చేస్తాడంట. అంత బీబీ ఫేవర్ చేసినప్పుడు రాంగ్ సంచాలకు వీడియో ఎందుకు వేయలేదు? నిజంగా బీబీకి ముద్దు బిడ్డ అయితే మన తనూజ పాప ఎందుకమ్మా ప్రోమోస్ అన్ని నెగిటివ్ ప్రోమోస్ కట్ చేస్తున్నాడు? ఎపిసోడ్ చూస్తుంటే ఏమి ఉండట్లేదు, డల్ ఉంటుంది. ఆ ప్రోమోలోనేమో ఫుల్ నెగిటివ్ చూపిస్తున్నాడు. నిజంగా ముద్దు బిడ్డ అయితే అలా చేస్తాడా? అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తాడా బయట? అటు బిగ్ బాస్ కానీ వీళ్ళు కానీ ఫుల్ యాంటీ పిఆర్ నడుస్తుంది. మళ్ళీ మన కామెంట్ సెక్షన్ కిందకి వచ్చేసి ఈ యాంటీ పిఆర్ బ్యాచ్ అంతా అరే తనూజ ఒక భజన చేస్తుండ్రో, ఎస్ చేస్తున్నా, ఏంటి అంటున్నా, చేస్తున్నా అంటే ఇప్పుడు మీరు అందరూ నెగిటివ్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా అక్కడ తప్పు లేకపోయినా నెగిటివ్ చేసేయాలా? అబ్బా, మీరు చెప్తే నేను నెగిటివ్ చేసేస్తాను. మరి ఇష్టమైతే మన ఛానల్లో వీడియో చూసుకోండి, లేదా మానేయండి. నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది నేను చెప్పుకుంటా. ప్రతి ఒక్క కంటెస్టెంట్ విషయంలోనూ నేను అలాగే ఉంటా. ఎవరిది రైటు ఎవరు రాంగ్ అన్నది నాకు ఇక్కడ ఉంటుంది, దాన్ని బట్టి వెళ్ళిపోతా. అంతేగాని మీరు 10 కామెంట్స్ యాంటీ పిఆర్ కామెంట్స్ పెట్టేస్తే నాకు తెలియదు అనుకుంటున్నారా? ఎవరు పిఆర్ ఎవరు నిజమైన ఫ్యాన్స్ అన్నది నాకు తెలియదు అనుకుంటున్నారా? మీ గుడ్ కామెంట్స్ నమ్మేయడానికి. ఏది సంగతి. ఇప్పుడు వరుసగా రివ్యూలోకి మిడ్ నైట్ టాక్స్ లోకి వెళ్తాము. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మీకు నా వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ లైక్ చేసి, కుదిరితే హైప్ ఇచ్చి, మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. రివ్యూలోకి వెళ్దాం. మిడ్ నైట్ టాక్స్ లో గౌరవ్ చెప్తాడనమాట, ఈ క్రెడిట్ అంతా తనూజాది కాదు మాధురి గారిది. మాధురి గారు నా కోసం సాక్రిఫైస్ చేశారు, మాధురి గారు నన్ను సేవ్ చేయొద్దని, ఆవిడ్ని సేవ్ చేయొద్దు అని చెప్పారు అని చెప్పేసి క్లియర్ గా చెప్తాడు. దానికి కూడా అలాంటి ఏం బయటకు రానివ్వరు. తనూజ మీద హేట్ మాత్రమే చెప్పాలి, మంచి చెప్పకూడదు.
ఇది యాంటీపీఆర్ నడుస్తుంది ఆ రేంజ్లో నడుచుకునేవాడినమ్మా. వాళ్ళకి ఏం వచ్చే నష్టం లేదు. ఓకే కప్పు రాదమ్మా, ఓకే కప్పు రాకపోతే ఏమైంది, వాళ్ళకి ఏమన్నా నష్టమా? వాళ్ళ లైఫ్లో వాళ్ళు బాగానే ఉంటారు. అది నెక్స్ట్ వచ్చేసి కప్పు వచ్చిన వాళ్ళు ఏమన్నా తెగొద్దరం చేస్తున్నారా లైఫ్లో? ఆట వరకే. ఆటలో మనం ఒకరికి అబద్ధాన్ని చెప్పకూడదు. నిజంగా వాళ్ళు తప్పు చేస్తే చెప్పొచ్చు ఎవరైనా సరే. సో అది. అండ్ నిఖిల్ అంటాడు నిజంగా తనుజ గ్రేట్, బట్ క్రెడిట్ మాత్రం మాధురి గారికి ఇవ్వాలి. ఆవిడ సాక్రిఫైస్ చేసింది, తన కోసం యూజ్ చేయొద్దు అన్నది అని చెప్పేసి సాయి వీళ్ళు మాట్లాడుకుంటారని వీళ్ళకి ఇంకొక టెన్షన్ అనమాట. అమ్మో ఇప్పుడు ఎక్కడ గౌరవ్ తనూజకి సపోర్ట్ చేసేస్తాడో, తనూజ వల్ల సేవ్ అయ్యాడు, తనూజ యూజ్ చేయకపోవడం వల్ల సేవ్ అయ్యాడు అన్నట్టు కూడా మాట్లాడుకుంటారు. అండ్ మళ్ళీ నిఖిల్ అంటాడు ఏమోలే మనం నమ్మలేం గౌరవ్ని, అలా చేయడు, ఆ టైంకి ఏమనిపిస్తే చేస్తాడు అన్నట్టు వీళ్ళు మాట్లాడుకుంటారు అనమాట. అండ్ అంతకు ముందే గౌరవ్ చెప్తాడు నిఖిల్కి, ఇదంతా మాధురి మ్యామ్ సాక్రిఫైస్ చేయడం వల్ల నేను హౌస్లో ఉండగలిగాను, ఇదంతా మాధురి మ్యామ్ క్రెడిట్స్ అని చెప్పేసి చెప్తారు. సో ఇది ఆవిడ క్లియర్గా చెప్పిందంట, వాళ్ళ హస్బెండ్ బర్త్డే అంట, నా కోసం అసలు యూజ్ చేయొద్దమ్మా, నువ్వు గౌరవ్కి యూజ్ చేయమని చెప్పిందంట. అది కూడా చెప్పిందంట తను, మాధురి గారు నా కోసం యూజ్ చేయకమ్మా గౌరవ్కి యూజ్ చేయని కూడా చెప్పిందంట. సో అది. నెక్స్ట్ ఇంకేం మాట్లాడుకుంటారంటే సంజన అంటది వైల్డ్ కార్డ్స్లో పెద్ద టికెట్ ఎవరైనా అంటే నాకు ఆయేషా అనిపించింది చాలా స్ట్రాంగ్గా అని చెప్పేసి అంటది. బర్నీ గారు ఇద్దరు మాట్లాడుకుంటారు అనమాట. బర్నీ గారు కూడా అదే అంటారు, నాకు వైల్డ్ కార్డ్స్లో వచ్చినప్పుడు ఆయేషా నాకు చాలా స్ట్రాంగ్ కంటెండర్ అనుకున్నా, బట్ అనుకోకుండా వెళ్ళిపోయింది. ఇది మాట్లాడుకుంటారు, అది అయిపోతుంది. నెక్స్ట్ ఫుడ్ గురించి కామెడీ ఏంటంటే డెమాన్ అండ్ తనూజ ఫుల్ క్యూట్ ఫన్ అంతా చేసుకున్నారు నైట్ లైవ్లో. డెమాన్ కంట ఈ తనూజ అంట కుకింగ్ సెక్షన్లోకి రావాలంట, సేమ్ తనూజ ఎలా అయితే పరిగెడుతుందో అలా క్యూట్గా తనూజ చుట్టూ పరిగెడుతూ బాగుంది, క్యూట్గా చూడడానికి. అదొకటి అవుతుంది. తను అండ్ సుమ్ము వీళ్ళిద్దరూ, సుమన్ని సుమ్ము అంటది కదా, వీళ్ళేమో మేము రాము కిచెన్ చుట్టుపక్కలకి రాము, మేము హాయిగా బాత్రూమ్ చేసుకుంటామంటే డెమాన్ అంటాడు ఇది ఎక్కడ అన్యాయమో, చూడు ఎలా చేస్తున్నారు, కుకింగ్ వచ్చిన వాళ్ళు కుకింగ్ సెక్షన్లో లేకపోతే వేరే దగ్గర ఎలా ఉంటారు అని చెప్పేసి సరదాగా ఒక క్యూట్ డిస్కషన్ జరిగింది. ఇది ఒకటి అవుతుంది. నెక్స్ట్ వీళ్ళు నిఖిల్ సాయి అండ్ నిఖిల్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు రేపు ఎవరిని నామినేట్ చేయాలి అని. అండ్ వీళ్ళిద్దరూ ఏమనుకుంటారంటే వీళ్ళ మిగిలిన ఓల్డ్ హౌస్ మేట్స్ టార్గెట్ అంతా కూడా మన మీదే ఉంటుంది, వాళ్ళు సేఫ్ నామినేషన్ మన మీద గుద్దేస్తారు. సో మనం ఎవరైతే మన మీద ఓటేస్తారో మనం తిరిగి వాళ్ళ మీద వేసేసి వాళ్ళు నామినేట్ చేద్దాం అన్నట్టు మాట్లాడుకుంటారు. అండ్ సాయి అంటాడు తనకి కళ్యాణ్ నామినేట్ చేయాలని ఉందంట, బట్ ఏమి పెద్ద స్ట్రాంగ్ పాయింట్స్ లేవంట, కాబట్టి ఈ వారం వదిలేసి నెక్స్ట్ వారం చేస్తాను అన్నట్టు సాయి అంటాడు. నిఖిల్ ఏమంటాడంటే రామ్ని నామినేట్ చేద్దాము అన్నట్టు మాట్లాడుకుంటారు. సో ఇదో జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి రీతు కోసం ఫుల్ ఫన్ చేస్తారు కిచెన్ టీం అంతా. రాము అంటాడు ఆర్ఎం గారు మీరు బాగా నచ్చారు రేషన్ మేనేజర్ గారు, తల్లిలాగంట వాళ్ళు ఏం అడిగితే అది పెట్టేస్తుందంట అందరికి. సో అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు అనమాట రీతు కోసం. చక్కగా ఏం అడిగితే అది పెట్టేస్తున్నారు. రీతు అంటది ఎక్కువైనా పర్లేదు తక్కువ అవ్వకుండా చూసుకోండి, కొంచెం అన్ని ఎక్కువే వేయండి, పర్లేదు ఎక్కువైనా తక్కువ అవ్వకుండా చూసుకోండి అని చెప్తుంది. అమ్మ అన్నపూర్ణ అంటే తనుజ కోసం మాధురి గారు రాశారు కదా స్ట్రిక్ట్ గా ఉండాలి బట్ అమ్మలా ఉండాలి అని చెప్పేసి అవన్నీ అంటే రీతు ఫాలో అవుతుందంట. సో అది కామెడీ చేస్తారనమాట. సో ఇదొకటి జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ అండ్ సాయి ఇంకొకటి మాట్లాడుకుంటారు. ఈ రాము లాస్ట్ వీక్ గౌరవ్ని ఎందుకు నామినేట్ చేశాడంటే తన మనసులో నిన్ను కానీ నన్ను కానీ అంటే నిఖిల్ని కానీ సాయిని కానీ నామినేట్ చేయాలని ఉంది, మన ఇద్దరినే చేయబోయి వెళ్ళి గౌరవ్ని వేసాడు నామినేషన్లో అని చెప్పేసి వీళ్ళు చెప్పుకుంటారనమాట. వీళ్ళిద్దరు ప్రస్తుతానికి నిఖిల్ అండ్ సాయి గేమ్ ఎలా ఆడాలి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఈ కాన్సన్ట్రేషన్లో భాగంగా ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు. అది. నెక్స్ట్ వచ్చేసి సాయి ఇంకో మాట అంటాడు, రాముని నామినేట్ చేద్దాం అన్నట్టు నిఖిల్ అంటుంటే సాయి అంటాడు లేదు నేను పవర్ఫుల్ కంటెస్టెంట్స్తోనే ఫైట్ చేయాలనుకుంటున్నా, రాముతో కాదు, అంటే కళ్యాణ్ ఇలాంటి వాళ్ళతోనే, తనూజ వీళ్ళతో నేను ఫైట్ చేయాలి, నాట్ రాము అన్నట్టు సాయి చెప్తాడనమాట. నిఖిల్ ఇంకోటి ఏమంటాడంటే మాధురి గారు వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పారంట, ఎవరికి నిఖిల్కి, నీకు పడచ్చు నామినేషన్స్ చూసుకో అని చెప్పారంట. చెప్పారు ఇలా ఎవరి విషయంలో చెప్పుకుంటారు, మేబీ రాము విషయంలో చెప్పుకుంటారు, రాము నాకు నామినేట్ చేద్దాం అనుకుంటున్నాడేమో, మాధురి గారు అయితే నన్ను ఇలా హెచ్చరించారు, నీకు పడతాయి ఈసారి నామినేషన్స్ కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్పారు అని చెప్పేసి నిఖిల్ అంటారు. ఇది ఒకటి జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మొదలు ఏమనుకుంటున్నారు జైలు దగ్గర డిస్కషన్స్, ఎవరెవరు జైలు అనగానే గుర్తొచ్చేయచ్చు మీకు, ఎవరెవరు ఈ దివ్య అండ్ భరణి మళ్ళీ మొదలెట్టారమ్మా, మళ్ళీ టార్చర్ మనకు ఆడియన్స్కి.
ఇద్దరు మొదలెట్టారు. అసలు కొంచెం కూడా లేదు భరణి గారికి. అసలు ఎంత నిజంగా వాళ్ళిద్దరూ అక్కడ కూర్చొని మాట్లాడుతుంటే నాకు టీవీ ఆపేయాలనిపించింది తెలుసా? ఎందుకో తెలుసా? ఒకటే టాంటింగ్ దివ్య. ఆ! మీరు ఇలాగా ఏంటంట కళ్యాణ్ అంట, పవన్ అంట, రీతు ఎంత దొంగ గేమ్ అంటే ఇక్కడ ఏం చెప్తుంది? ఇక్కడ భరణి గారికి ఏమని చెప్తుంది? కళ్యాణ్ గురించి చెప్తుంది. ఏమని? కళ్యాణ్ అంట, పవన్ అంట, రీతు అంట, సంజన అంట వీళ్ళంతా మీకు హెల్ప్ చేశామని పదే పదే గుర్తు చేస్తున్నారు. ఇలా మీకు హెల్ప్ చేసామని గుర్తు చేసే టైప్ పీపుల్ వీళ్ళంతా. సో వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి. అబ్బబ్బబ్బా అవునా, మరి నువ్వేం చేసావమ్మా? నువ్వు కూడా అదే కదా చేసావు. నేను హెల్ప్ చేశాను కాబట్టి నువ్వు తనూజాకు సపోర్ట్ చేయక నాకు సపోర్ట్ చేసావు అని అడుగు, చెయ్యి అని అడుగు. అది నువ్వు గుర్తు చేయలేదా హెల్ప్ చేసావని? సేమ్ ఇంకో విషయం చెప్తా. ఈ కళ్యాణ్ ఇక్కడ ఏమంటుంది? కళ్యాణ్, పవన్, రీతు, సంజన అంట వీళ్ళు మేము హెల్ప్ చేసామని పదే పదే మిమ్మల్ని టాంట్ చేసి గుర్తు చేసే ఆ టైపు పీపుల్ అని వీళ్ళనని. ఇదే దివ్య ఏమంటుంది తెలుసా? కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి, కళ్యాణ్ నేను నీకున్నా అంటే ఎలా అనుకుంటున్నారు? తనూజ కంటే తనూజ నీ గురించి ఆలోచించదు, నేను నీ గురించి ఆలోచిస్తా అన్నట్టు వెళ్ళి మళ్ళీ అక్కడ తనూజ దగ్గర కళ్యాణ్ దగ్గర కూర్చుని మాట్లాడుతుంది. ఇక్కడ భరణి గారి దగ్గర ఏమో ఇలా మాట్లాడిందా? ఆ టైప్ పీపుల్తో దూరంగా ఉండండి, వీళ్ళ ఆ టైప్ పీపుల్ అని చెప్పిందా? ఈవిడేదో మరి ఏ టైప్ పీపుల్, మరి ఏ టైప్ పీపుల్ అయ్యి ఉండి ఏమే నేను నిన్ను గెలిపించాను, నువ్వు కూడా నన్ను గెలిపించు, తనూజకు సపోర్ట్ చేయొద్దు అని అడిగిందో మరి. అక్కడ వెళ్ళి కళ్యాణ్ దగ్గర మళ్ళీ తనూజ గురించి మొదలెట్టింది బ్యాక్ పిచ్చింగ్ అంటే ఇలా స్లో పాయిజన్ లాగా. నీకు నేనున్నాను, నువ్వు కష్టంలో ఉంటే నీకు నేనున్నాను, తనూజ లేదు, ఇదనమాట చెప్పడానికి ట్రై చేస్తుంటే కళ్యాణ్ నిజంగా స్లిప్పర్ షాట్ రిప్లై ఇచ్చాడు. స్లిప్పర్ షాట్ అనమాట. కరెక్ట్గా అదే టైంలో ఈ అమ్మాయి వస్తుంది. తనూజ వచ్చి ఏదో రాము బెడ్ మీద పడుకొని నేను ఒంటరిగా కింద పడుకుంటాను, నాకు ఏదో నచ్చుద్ది. సో ఆ డిస్కషన్లో రాము ఇలా అంటున్నాడని చెప్పడానికి వచ్చింది. వస్తే మాట్లాడుకోవట్లేదు వీళ్ళిద్దరు పెద్ద. అంటే తనూజ ఏంటంటే తిన వల్ల కళ్యాణ్ గేమ్ పాడైపోతుంది, కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తుంది, కళ్యాణ్కి నష్టం జరిగిపోతుంది అన్నట్టు అందరూ చెప్తున్నారు కదా. సో కొంచెం దూరం పెడుతుంది. సో తను ఈ కళ్యాణ్ కూడా ఈ వారం నేను ఆర్డర్ వేసాను అండ్ రివెంజ్ కోసం చేశాను ఇలా అన్నాడు కదా, అది కూడా ఒక రీజను. సో ఇద్దరు ఒకరితో ఒకరు పెద్ద మాట్లాడుకోవట్లేదు. సో వచ్చి తనూజ ఓన్లీ కెప్టెన్తో మాట్లాడుతుంది. పక్కనే కళ్యాణ్ కూర్చుంటాడు కానీ కనీసం మొహం కూడా చూడదు, మాట్లాడుతుంది. కళ్యాణ్ మాత్రం తనూజ వంక చూస్తాడు, తనుజ వంకే చూస్తాడు. తనుజ మాత్రం చూడదు, మాట్లాడదు, కెప్టెన్తో మాట్లాడుకుంటుంది. అక్కడి నుంచి వెళ్ళిపోయాక అక్కడ కళ్యాణ్ వెంటనే ఈ మాటల డిస్కషన్లోనే మధ్యలో వచ్చింది కదా, అప్పుడు కళ్యాణ్ అంటాడు, నేను తనతో మాట్లాడకపోవచ్చు, నేను తనని విసిగించవచ్చు, నేను తనని ఆర్డర్ వేసి ఉండొచ్చు, నాతో తన రిలేషన్ ఎలాగైనా ఉండుండొచ్చు ఇక ముందు, బట్ నేను తనకి ఏదైతే ఒక ప్లేస్ ఇచ్చానో ఆ ప్లేస్ ఎవరికి ఇవ్వను. అంటే అమ్మ తల్లి దివ్య నీకంటే నాకు తనూజ ఎక్కువ అని డైరెక్ట్ స్లిప్పర్ షాట్ ఇచ్చాడు. ఇంకా చూడాలి దివ్య ఫేస్ దెబ్బకు, ఈడిని మనం మ్యానిపులేట్ చేయడం కష్టమేమో అన్నట్టు కూర్చుంది. అమ్మ భలే చెప్పావయ్యా బాబు అని అనిపించింది. సో అది నెక్స్ట్. బట్ ఆ సీన్ చూస్తే నాకు ఏమనిపించిందంటే పాపం ఒక మంచి ఫ్రెండ్షిప్ని చెడగొట్టేశారు అందరూ కలిపి అని అనిపించింది అనమాట. ఇద్దరికి కూడా, తనూజకు కూడా కళ్యాణ్ మీద కన్సర్న్ ఉంది, కళ్యాణ్కి కూడా తనుజ మీద కన్సర్న్ ఉంది. బట్ ఇద్దరు ఆ గేమ్లో ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడమే కరెక్ట్ అనుకున్నట్టు దూరంగా ఉంటున్నారనమాట. అది జరుగుతుంది చూస్తుంటే. ఇద్దరి మీద ఒకరి మీద ఒకరికి కన్సర్న్ కనిపిస్తుంది. ఒక మంచి ఫ్రెండ్షిప్ని అయితే చెడగొట్టేశారని అనిపించింది. బట్ అక్కడ కళ్యాణ్ దివ్యాకి ఇచ్చిన స్లిప్పర్ షాట్ మాత్రం భలే అనిపించింది. అండ్ జైలు దగ్గరికి వద్దాం. జైలు దగ్గర భరణి గారిని ఒకటే టాంటింగ్. మీరు నాకు ప్రిఫరెన్స్ ఎవరు? మీకు ఎప్పుడూ ఫస్ట్ ప్రిఫరెన్స్ తనూజానే, ప్రతిసారి మీ ప్రిఫరెన్స్ తనూజానే. ఆ మాట్లాడే విధానం కూడా అదో రకంగా ఉంటుంది. అంటే మరి భరణి గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆర్డర్లు వేయడం, ఆ మాట్లాడే విధానము పోని. ఇప్పుడు నేను ఇంకో మాట ఏమంటాను, నాకు భరణి గారు ఎందుకు నచ్చట్లేదు అంటే దివ్యకి బయట ఏం జరిగిందో తెలీదు. బాండ్స్ వల్ల భరణి గారు ఎలిమినేట్ అయిపోయారు అన్నది ఒకటి వచ్చింది. ఆ బాండ్స్లో తనూజ కూడా ఉంది అని దివ్య అనుకుంటుంది. బట్ తను ఏ బాండ్ వల్ల నష్టపోయాడు భరణి గారు? దివ్యతో ఉన్న బాండ్ వల్ల. ఆ విషయం ఎవరికి తెలుసు? భరణి గారికి తెలుసు. అయినా కూడా వీళ్ళ అమ్మాయి పక్కనే కూర్చుని జైలు దగ్గర ముచ్చట్లు పెడతాడు. అదే దివ్యతో కూర్చుని ముచ్చట్లు పెడతాడు. అంటే ఆయనకు ఓట్లేసిన వాళ్ళు అందరూ పిచ్చోళ్ళ బయట. ఈయన మీద ఏదో ఆడతాడని శ్రీజ మీద కోపంతో వేసినా కానీ నువ్వేదో ఆడతావనే కదా వేసారు నీకు. అదే మీరు చేసేది. అదే కనుక నేను చెప్తున్నా, దివ్య కనుక భరణి గారి ప్లేస్లో అంటే ఒకసారి ఎలిమినేట్ అయిపోయి రీఎంట్రీ ఇస్తే ఇలా ఖచ్చితంగా భరణి గారి దగ్గర కూర్చోదు. అరే ఒకసారి నా గేమ్కి నెగిటివ్ అయింది, మళ్ళీ నేను ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళాలని అనుకుంటుంది ఆ అమ్మాయి. అది లేదా భరణి గారికి? ఆ అమ్మాయి తిడతానే ఉంది. తిడుతుంటే సర్ది చెప్పుకుంటున్నాడు ఈయన.
అది కాదు అప్పుడు నేను టాస్క్లో నేను సపోర్ట్ చేయమని సాయిని కూడా అడిగాను, సాయిని పిలుస్తాను చూడు అని చెప్తున్నాడు. ఎంత చిరాకు వచ్చిందంటే నిజంగా ఆమె తిడుతుంటే ఈయన పడుతున్నాడు. ఇంకా అబ్బా ఆ టీవీ ఆపేయాలనిపించింది. మళ్ళీ మొదలైంది సుత్తి అని అనిపించింది. నాకు అనిపించింది మేనేజ్మెంట్ కోట తనుజానో రీతునో కాదు, అండ్ ఎమ్మునో కాదు, ఈయన భరణి గారు మేనేజ్మెంట్ కోట. లేకపోతే ఈ భరణి గారితో పాటు ఎలిమినేట్ అయిన వాళ్ళందరినీ ఓటింగ్లో పెట్టారే అనుకోండి. ఇప్పుడు తనుజ ఫ్యాన్స్కి ప్రాబ్లం ఎవరితో? శ్రీజాతో కదా. అందుకు కదా వాళ్ళు శ్రీజ మీద కోపంతో భరణి గారికి గుద్దారు. అదే ఓటింగ్ ఆప్షన్స్లో భరణి గారితో పాటు ఏ ప్రియానో ఉండుంటే వీళ్ళందరూ కూడా ఈవెన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ప్రియాకి గుద్ది ప్రియాని ఖచ్చితంగా రీఎంట్రీ ఇప్పిద్దరు వీళ్ళు. అప్పుడు ఈ భరణి గారు నష్ట తప్పేది మనకి. బట్ భరణి గారు మేనేజ్మెంట్ కోట కాబట్టి మిగిలిన వాళ్ళు ఎవరిని ఓటింగ్లో పెట్టలేదు. తనుజ ఫ్యాన్స్ శుభ్రంగా భరణి గారికి గుద్దేస్తారు, భరణి గారిని హౌస్లో ఉంచేసుకుందాం. ఈ కాన్సెప్ట్లో ఓన్లీ భరణి గారిని తెచ్చుకున్నారు. అంటే బిగ్ బాస్ ఆడిన ఆటలో తనుజ ఫ్యాన్స్ బలనమాట. తనుజ లేదంటే వీళ్ళకి ఆప్షన్ లేక వీళ్ళకేమో శ్రీజకు వెయ్యరు అంటే తప్ప అక్కడ ఉన్న అదర్ ఆప్షన్ ఎవరు? ఓన్లీ భరణి. సో భరణి గారికి ఇస్తారు. ఆ భరణి గారి పక్కన ఏ ప్రియానో ఉండుంటే తనుజ ఫ్యాన్సే కాదు కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ప్రియాకి ఓట్లు వేసి ఈ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా భరణి గారికి వేశారు. ఎందుకు? శ్రీజ హౌస్లోకి రాగానే కళ్యాణ్ గేమ్లో తేడా వచ్చేసింది, ఎక్కడ కళ్యాణ్ నెగిటివ్ వచ్చేస్తుందో అని కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా మంది టెన్షన్ పడి భరణి గారికి గుద్దేస్తారు. అదే కనుక ప్రియా ఉండుంటే అటు కళ్యాణ్ ఫ్యాన్స్ భరణి గారికి వేయరు, ఇటు తనుజ ఫ్యాన్స్ భరణి గారికి వేయరు. వాళ్ళందరూ కలిసి ప్రియాకి గుద్ది ప్రియాని రీఎంట్రీ ఇప్పిద్దరు. మనకి ఈ జైలు దగ్గర ఈ సుత్తి భాగవతం ఈ సోది భారతం మనకి వినే నస తప్పేదబ్బా. చాలా చిరాగ్గా అనిపించింది. ఒకటే నస, ఒకటే కంప్లైంట్స్ తనుజ మీద. ఇక్కడ తనుజ మీద కంప్లైంట్ చేస్తుంది, ఇక్కడ కళ్యాణ్ మీద ఎక్కిస్తుంది భరణి గారికి. మళ్ళీ లోపలికి వెళ్ళి కళ్యాణ్ మీద చాలా ప్రేమ ఉన్నట్టు అక్కడ బిల్డప్ ఇస్తుంది. సో అది కళ్యాణ్ ఏమంటాడంటే అంటే ఇంకోటి చెప్తాడు కళ్యాణ్ ఏంటంటే తనకి అర్థమయ్యేలాగా దివ్యాకి, నాకు నువ్వు కాదమ్మా, నీకంటే నాకు తనుజాయి ఎక్కువ ఇంపార్టెంట్ అన్నట్టు. నాకు ఏదైతే కెప్టెన్సీ టాస్క్ జరిగిందో అందులో నీకు ఎక్కువ మెజారిటీ ఉందని నాకు అర్థమైపోయింది. నీకు ఇద్దరు ఎక్కువ ఉన్నారని నాకు తెలియగానే నేను తనుజ దగ్గరికి వెళ్ళి తనుజ నీకు ఇద్దరు తక్కువ అవుతున్నారు వెళ్ళి మాట్లాడుకో అని చెప్పాను. అంటే ఏదో చెప్పబోతుంది దివ్య, నీకు కూడా నేనే చెప్పాను కదండి. అయ్యో నువ్వే నాకు చెప్పలేదు, నువ్వు చెప్పేటప్పటికే నేను నా పావులు కదిపేసుకుని అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుని వచ్చేసాను, ఆ తర్వాత నువ్వు నాకు చెప్పావు అని చెప్పేసి అంటుందన్నమాట. అది తన గేమ్, అది తన గేము. వెరీ వెరీ కన్నింగ్ గేము, ఒక స్నేక్ గేము. అలాంటి వాళ్ళని ఎంత దూరం పెట్టుకుంటే అంత మంచిది. కళ్యాణ్ కనుక తనకి దగ్గర వేయడనుకో ఇలాగే ఎక్కిస్తుంది, ఎక్కించి తన గేమ్ పాడు చేస్తుంది అని అనిపించింది. అస్సలు నచ్చలేదు. బట్ కళ్యాణ్ చాలా ప్రాపర్గా ప్రస్తుతానికి అయితే ప్రాపర్గా ఉన్నాడు. బట్ ఇంకొకటి విషయంలో కళ్యాణ్ నాకు నచ్చింది ఏంటంటే, నచ్చనిది అని కాదు, ప్రతిదానికి ఏడవచ్చు. ఈరోజు కూడా ఏడ్చాడు అని అనిపించింది, ఎందుకంటే కళ్ళు బాగా తుడుచుకుంటున్నాడు. ఏ విషయంలో అంటే, నాకు సరే ఒక మాట అంటారు, ఆ గేము డెమాన్ అడిగితే డెమాన్కి ఇవ్వలేదు, కళ్యాణ్కి ఇచ్చింది శ్రీజ. అలా శ్రీజ కళ్యాణ్కి ఇవ్వకుండా డెమాన్కి ఇచ్చుకుంటుంటే డెమాన్ గెలిచుండేవాడు అన్నారు కదా. కానీ ఆ మాట ఎందుకన్నారు? అక్కడ సర్కాస్టిక్గా అన్నారు. సర్కాస్టిక్గా అంటే కళ్యాణ్కి అర్థం కాలేదా? కూర్చుని అంటే నా వల్ల ఎలిమినేట్ అయిపోయిందా శ్రీజ అని బాధపడతాడు. నీ వల్ల ఎలిమినేట్ అయిపోవడం అంటే ఆయన సర్కాస్టిక్గా అన్నారు, డెమాన్ మీద కోపంతో అన్నారు. ఆ తర్వాత పొగిడారు డెమాన్ని. బట్ ఆ టైంలో అక్కడ జస్ట్ ఏదో నేను తక్కువ చేయాలని కాదు, ఆ ఉద్దేశంతో అనలేదు. అక్కడ అంటారు కదా లాస్ట్లో, అంటే అంత బుర్ర ఉంది కదా, అంత బ్రెయిన్ ఉంది కదా, అది సర్కాస్టిక్గా నిజమా? నేను కూడా ఫస్ట్ ఎప్పుడైతే పొగిడారో నిజం అనుకునే లోపల అంత బ్రెయిన్ ఉంది కదా అన్నారు. ఓహో అంటే కోటింగ్ చేయడానికి అంటున్నారు అని అనుకున్నా. ఆ తర్వాత పొగిడారు, ఆ టైంలో పొగడలేదు. అంటే కళ్యాణ్ని కంపేర్ చేసి డెమాన్ని పొగడలేదు. అది కళ్యాణ్ అర్థం చేసుకోకుండా, అంటే నా వల్ల ఎలిమినేట్ అయిపోయిందా, నేనే కదా అందరికంటే ముందు శ్రీజ కోసం స్టాండ్ తీసుకునేవాడిని అని అంటున్నాడు. అలా ఏం లేదు, కొంచెం ఆ పిల్లోడు ఆలోచించాలి అలాంటివన్నీ అని నాకు అనిపించింది. ఇంకో డిస్కషన్ జరుగుతుంది, ఈ జైలు బ్యాచ్. ఎవరా జైలు బ్యాచ్? దివ్య అండ్ భరణి గారు అడుగుతారు, ఆడు నీకు క్లోజా తనుజాకి క్లోజా? ఎందుకు ఆడు ఎవరు? కళ్యాణ్. ఆడి గురించి ఎందుకు అడిగారు? అంతకుముందు ఏమి చెప్పింది కదా, కళ్యాణ్, పవన్, రీతు, సంజన మీకు హెల్ప్ చేశాము అనే టైపు పీపుల్ అంట అని చెప్పింది కదా. అడిగితే అప్పుడంటే లేదు, కళ్యాణ్ తనుజాకే సపోర్టు, తనుజాకే క్లోజ్. మరి డెమాన్ అంటే డెమాన్ తనుజాకి కాదు, నాకే క్లోజ్ అని చెప్తుంది. మరి డెమాన్ నీకే క్లోజ్ అయితే ఇక్కడ నువ్వు ఎలా కంప్లైంట్స్ చేస్తావు? ఆ డెమాన్ మీకు హెల్ప్ చేశాను అనే టైప్ పీపుల్ అని ఎలా మాట్లాడతావు? అలాగా నీకు క్లోజ్ అన్నప్పుడు తనుజ అయితే ఖచ్చితంగా అలా మాట్లాడతావు. తనుజ ఎప్పుడైనా ఎవరి గురించి అయినా బ్యాక్ బిచ్చింగ్ చేసిందా? చేయదు. అందుకే విన్నింగ్ రేస్లో ఉంది.
విన్నింగ్ రేస్లో ఊరికే ఉండరు. ఇలాంటివన్నీ చూస్తారు ఆడియన్స్. ఎవరి మీద బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నారు, ఎవరు కుళ్ళుతో బిహేవ్ చేస్తున్నారు హౌస్లో, ఎవరు వాళ్ళ గేమ్ ఆడుకోకుండా పక్కోళ్ళ గేమ్ని తొక్కాలని చూస్తున్నారు, ఎవరు పక్కోళ్ళ మీద విషం జిమ్ముతున్నారు, ఇవన్నీ చూస్తారు. అవన్నీ చూసి ఆడియన్స్ ఓటు వేసుకుంటారు. ఎంత నెగిటివ్ అయినా చేసుకొనివ్వండి బయట. సో అది ఈ దివ్య ఇంకా అలాగా కంప్లైంట్స్ చేస్తూనే ఉంటుంది. మీరు నాకు ఎప్పుడు హెల్ప్ చేయాలన్నా నాకు ఆపోజిట్లో తనుజానే ఉంటుంది. తన వల్లే మీరు నాకు హెల్ప్ చేయలేకపోతున్నారు. నా వల్ల అప్పుడు బర్నీ గారు అంటారు, నువ్వు ఇలా అంటున్నావు కానీ నా వల్ల తనుజాకు కాదు, నీకే ఎక్కువ హెల్ప్ అయింది అని చెప్పేసి అంటారనమాట. సో ఇదొకటి జరుగుతుంది. వీళ్ళ సుత్తి చాలా నేను వినలేదబ్బా, చాలా చిరాకు వస్తుంది. దివ్య టాంటింగ్ చేయడం, బన్నీ గారు సైలెంట్గా ఉండడం అస్సలు బాగోదు. సో అది నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ తనూజ మీద కంప్లైంట్స్, ఇంకా కంప్లైంట్ చేస్తుంది. నా విషయంలో అయితే తెగ ఆలోచించేస్తారు, తనూజ విషయంలో అయితే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా హెల్ప్ చేసేస్తారు అని చెప్పేసి చెప్తుంది అనమాట. అది ఏంటంటే ఒక రకమైన టాంటింగ్, మామూలు టాంటింగ్, తిడుతున్నట్టు, అవతల ఆయన ఏమో నోరు మూసుకుని వింటున్నట్టు. ఇది జరిగింది. ఇంకొక చోట గౌరవ్ నిఖిల్తో మాట్లాడతాడు. ఇప్పుడు నామినేషన్స్లో నేను ఎలాగో గట్టుకొచ్చాను అంటే, నేను కొంతమంది ఆడియన్స్కి నచ్చాను కాబట్టి నాకు ఓట్లు వేసి వచ్చారు కదా, నిఖిల్ ప్రూవ్ చేసుకో, నువ్వు కూడా నామినేషన్స్ పడితే పడినాయి, ప్రూవ్ చేసుకుని ఒకవేళ మనం ఎలిమినేట్ అయినా పర్లేదు అని ఒక మంచి అడ్వైస్ నిఖిల్కి గౌరవ్ ఇస్తాడనమాట. సో ఇదొకటి జరుగుతుంది. దివ్య కళ్యాణ్తో మాట్లాడింది ఒకటి నచ్చింది. ఏమంటదంటే, నీ వల్లే వెళ్ళిపోయింది అని అనుకోకు, శ్రీజ నీ వల్ల ఎలిమినేట్ అవ్వలేదు, అండ్ హౌస్లో పర్మనెంట్ హౌస్ మేట్స్ని టాస్కుల వల్ల కూడా తీసుకోలేదు, ఆడియన్స్ ఓటింగ్ నుంచి తీసుకున్నారు. శ్రీజకి ఆడియన్స్ ఓటింగ్ తక్కువ పడింది కాబట్టి శ్రీజని ఎలిమినేట్ చేశారు. అంతేగాని నువ్వేదో గేమ్ ఆడలేదని, ఆ గేమ్లో ఓడిపోవడం వల్ల తను ఎలిమినేట్ అవ్వలేదు. టాస్కులు అసలు క్వశ్చనే కాదు, టాస్కుల వల్ల కాదు ఎలిమినేషన్ జరిగింది, ఓటింగ్ నుంచి ఎలిమినేషన్ జరిగింది. కాబట్టి నువ్వు అలాంటి ఏం మనసులో పెట్టుకోకు. ఇది మాత్రం మా తల్లి ఒకటైనా మంచి సలహా ఇచ్చావని అనిపించింది, మంచి సలహా ఇచ్చింది. ఇది మిడ్ నైట్ టాక్స్ లో జరిగింది. ఎందుకంటే నేను ఎపిసోడ్ రివ్యూ చేసి చూడడం మొదలు పెట్టినప్పటి నుంచి ఇది జరిగింది. నెక్స్ట్ నామినేషన్స్ లిస్ట్ ఇంకా రాలేదు, ఇంకా సేపట్లో నామినేషన్స్ లిస్ట్ వీడియో కూడా పెడతా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా బై బై.